అమలక్క ఈరోజు ఎందుకు హ్యాపీగా ఉన్నావు? ఈరోజు ఎందుకంటే అక్క వచ్చింది కాబట్టి నేను ఒక్కదాన్ని చేసిన కదరా, అందుకే నిన్న బోర్ వచ్చింది నాకు. ఈరోజు అక్క వచ్చింది. ఎందుకమ్మా నిన్న రాలేదు నువ్వు? గుడికి పోయేసరికి లేట్ అవుతుంది. గుడికి పోయినావని నువ్వు రాకపోతే నాకు నిన్న బోర్ వచ్చింది తెలుసా. ఒక్కదాని కూర్చొని లాస్ట్ వచ్చింది నిన్న. అయితే ఎందుకు అట్లా అలవాటు అయిందంటే, నేను మసాలా ప్యాకింగ్ చేసినప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది రా. 2 3 అట్లా కూర్చోవడము. ఒకదాన్ని కూర్చుంటే అసలు ఆ రోజంతా ఏదో మర్చిపోయినట్టు, ఏదో బోర్ కొట్టిన ఆకలి కూడా కాదు తెలుసా. ఒకదాన్ని కూర్చుంటే ఇద్దరం ఉంటే టైం ప్రకారం తింటాము, టైం ప్రకారం పని చేసుకుంటాము, మాట్లాడుకుంటూ కూర్చుంటాము. ఎట్లా అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ బిజినెస్ చేసుకుంటే ఇంట్లో ఉండేదాన్ని అనమాట. అయితే ఆంటీ కింద అయితే ఇక్కడ మా పక్కన మసాలా ప్యాకింగ్ చేసేవాళ్ళు వేరే ఆంటీ వాళ్ళు. ఆంటీ నన్ను పిలుస్తుండే, శ్యామల రారా ప్యాకింగ్ రారా అంటే, నాకు రాదు కదా ఆంటీ అనేదాన్ని. ఒకరోజు ఏదో మా ఆయన నాకు చిన్న గొడవ అయింది, నేను వేసుకుంటూ వేసుకుంటూ కూర్చుంటే ఆంటీ ఇచ్చినాను శ్యామల అంటే ఏంటంటే పోయినా. అయితే నాకు ఆంటీ చెప్పింది, ఊకే ఎందుకురా ఇంట్లో కూర్చుంటావు, పని చేస్తే మంచిగా ఉంటుంది కదా, నలుగురితో పాటు అలవాటు అవుతుంది, ఏదన్నా మర్చిపోవచ్చు అన్నది. నాకు ఎందుకు అనిపించింది కరెక్టే కదా, అట్లా పోతే బాగుంటుంది అని చెప్పేసి 16 సంవత్సరాలు 2010లో అప్పుడు మా పిల్లల్ని స్కూల్లో వేసిన అనుకుంటా. అప్పుడు ఇద్దరిని వేసిన కూర్చొని బిల్డింగ్ చేసేవాడిని. అయితే అట్లా అలవాటు అయిపోయింది మా బాగా చేసి అందరం కలిసి కూర్చోవడం అనేది అలవాటు అయింది రా. నాకు ఇప్పటికీ అంతే, ఒక్కదాన్ని అస్సలు కూర్చోబుద్ది కాదు. ఒక్కదాన్ని కూర్చుంటే ఏదో మర్చిపోయినట్టు, ఏదో బోర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు 2 3 4 10 మంది అట్లా మాట్లాడుకుంటూ కూర్చుంది. కానీ అట్లా అలవాటు అయిపోయినాయి నాకు ఈ మసాలాలన్నీ. అప్పుడు నాకు అసలు తెలుసా, ఇట్లా స్టాప్లర్ పట్టుకొని ఇట్లా కొట్టనికి రాకపోతుండే. నేను అదే చెప్పిన, మరి నాకు రాదు కదా అంటే, ఇట్లా స్టాప్లర్ పట్టుకోవడం రాదు, ఈ ప్యాకింగ్ రాదంటే ఆంటీ చెప్తుండే, నేను నేర్పిస్తే తీరా నీకు ఎందుకు అని చెప్తుండే. అట్లా ఇక ఆంటీ నేర్పించింది. పొద్దుగాల 9:30 పోతే 3:30 వరకు ఆంటీ నాకు 60 రూపాయలు ఇస్తుంది. అయితే అప్పుడు ఆంటీ నాకు పొద్దుగాల 9:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు 60 రూపాయలు ఇస్తుండేరా. ఆ 60 రూపాయలకు పొద్దున పోతే మధ్యాహ్నం వరకు అట్లా వేసుకొని మధ్యాహ్నం పిల్లలు తీసుకొచ్చుకొని అట్లా చేసిన అలవాటు అవుతుంది. ఇప్పుడేమో ఏ పని చేయబుద్ది కదా ఈ మసాలాలు తప్ప. 3:30 వరకు ఆంటీ దగ్గర ఉండి నేను తర్వాత ఇంటికి పోయి మళ్ళీ బీడీలు కూడా చేసేదాన్ని రా. ఇంటికి పోయి మళ్ళీ బీడీలు చేసి 3:30 వరకు అట్లా చేసి పిల్లలను తీసుకొచ్చుకొని, అప్పుడు ఏదో అర్థం కాకపోతుండే. వాళ్ళు నేను చాలా రోజుల దాకా అసలు పిన్నులు కొట్టలేదు తెలుసా అప్పుడు కదా. అయితే అప్పుడు నాకు ఇది రాకపోతుండే. ఇట్లా వేస్తే భయం అవుతుండే నాకు, ఎక్కడ ఎగిరి పడుతుందో అని చెప్పేసి ఊకే ఎగిరి ఇట్లా పడుతుండే. అట్లా చాలా రోజుల తర్వాత చేసి ఇట్లా అలవాటు అయిపోయి ఇప్పుడు నా అంతలో నేను నా ప్యాకింగ్ నేను చేసుకుంటున్నాను. కానీ దీని వెనుక ఎంత కష్టం ఉంటుంది సార్, మస్తు పని ఉంటుంది. పొద్దుగా లేచి పని చేసుకోవాలి, మళ్ళీ ఇది చేయాలి, ఎంత కష్టం ఉంటుంది. అట్లా చేసి 2010 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 16 సంవత్సరాలు. అయితే అప్పుడు ఇట్లా చేయంగా స్టాప్లర్ కొన్ని రోజులకు అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఇట్లా చేసి నేను ఇప్పుడు సొంతంగా పెట్టుకున్నాను అనమాట. ఇన్ని రోజులు నాకు చేసి పని అలవాటు అయిపోయి 2 సంవత్సరాలన్నర 3 సంవత్సరాల నుంచి నేను సొంతంగా పెట్టుకున్నాను. మా ఆయన తెచ్చిస్తాడు మాలు, నేను తయారు చేసుకొని అమ్ముకుంటాను ఇంట్లో కూర్చొని. అది కూడా ఒక్కదాన్ని కూర్చోబుద్ది కాదు, 2 3 అట్లా మేము 2 3 కలిసి చేస్తాం అనమాట. ఇక్కడ దాకా రానికి నేను ఎంతో కష్టపడ్డాండి. అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అందరికీ, బాయ్.